వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా? స్వాగతం. ఓకే, మరి ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ తో నేను రెడీ అండి. మరి ఈ రోజు నేను వచ్చేసాను హైదరాబాద్ లోని వినాయక్ కాలనీలో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ ఇంటికి. మరి చూస్తున్నారు కదా, అందరూ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళందరినీ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. బాగున్నారా? ఏం పేరు మీ పేరు? సునీత గారు. ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. వెరీ గుడ్. సునీత గారు, మీ సపోర్టర్ ఎవరు? మా అక్క అండి, సిస్టర్. ఓ సిస్టరా? పేరు అనిత గారు. సునీత అనిత, బాగుంది. చెప్పండి హాయ్ చెప్పండి అనిత గారు. ఓకే, హాయ్. బాగున్నారా? వెల్కమ్ టు ఊరించు. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వావ్, చక్కగా రెడ్ రోజెస్, వెరీ నైస్. మీ పేరు? ప్రణతి. ప్రణతి గారు. ఉన్నారు కదండి. నేను కాదు, మీరున్నారు రోజులాగా చక్కగా అందరూ రెడీ అయిపోయి. సరే ప్రణతి గారు, మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి. ప్రణతి గారు, మీకు ఎవరు వచ్చారు సపోర్టర్ గా? ఫ్రెండ్. పేరు? అనిత. హాయ్ అనిత గారు. ఏంటి వాళ్ళకు చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. సపోర్టర్స్ ఇద్దరు అనిత అనితనా? అవునా, కన్ఫ్యూజన్ లేకుండా బాగుంది. ఓకే, సో మరి చక్కగా పరిచయాలు అయితే అయిపోయాయి కదా. మరి చూద్దామా ఇందులో ఏముందో. ఇది కూడా భలే ఉంది కదా, కలర్ఫుల్గా. ఏముండొచ్చు అనుకుంటున్నారు? ఆలు ఉంది అనుకుంటున్నాను. ఆలు అవ్వచ్చు. రౌండ్గా ఉంది కదా. రౌండ్గా ఉంది కదా. సో రౌండ్గా ఉండేది ఏదైనా ఉండొచ్చు అనుకుంటున్నారా? టమాటా అయినా ఆలు, టమాటా అయినా ఆలు అయినా అలాగా. సరే, కలబంద వండుతాను, కంద వండుతాను. కంద ఉండొచ్చు, కంద కూడా. చూద్దాం మరి ఇందులో ఏముందో. అవును, దోసకాయ వచ్చేసింది. ఏంటి ఇలాగా? ఈజీగా చేసేద్దాం అనుకున్నా. ఈజీగా చేసేద్దాం అనుకున్నారా? దోసకాయ కూడా ఈజీగా చేయొచ్చు. దోసకాయ అయితే ఏం చేయాలండి అంటే, దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. సి విటమిన్ ఉంటుంది చక్కగా, దాంట్లో గింజల్లో ఫైబర్ ఉంటుంది, మనకి చాలా మంచిది. దోసకాయ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు తెలుసా? చేస్తాం మేడం. చేస్తారా? అదిగో ట్రై చేస్తాం మేడం. ట్రై చేయండి, బాగా చేయండి. ఓకేనా? మరి కాంపిటీషన్ కదా. అవునండి. ఓకేనా? సో గబగబా మీరిద్దరు మీ అనితలతో మాట్లాడేసుకుని నాకు చెప్తే స్టార్ట్ చేద్దాం. ఏంటో చాలా ప్రిపేర్ అయిపోయారండి. మిక్సీలో వేద్దాం, తిప్పేద్దాం, ప్యాన్లో వేద్దాం, అది ఇది అనుకుంటా. సునీత గారు ఏంటి అంత ప్రిపేర్ అయ్యారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? దోసకాయ రాజ్మా దాల్ కర్రీ చేద్దాం. దోసకాయ రాజ్మా కర్రీ. ఓకే, మరి మీరండి ప్రణతి గారు? దోసకాయ గోబీ ఫ్రై. దోసకాయ గోబీ ఫ్రై. చూసారా, రావు రావు అన్నారు. ఎంత మంచి ఐడియాస్ వచ్చినాయో. ఒకళ్ళేమో కర్రీ, ఒకళ్ళేమో ఫ్రై ఐటమ్. మా పిల్లలు రాజ్మా బాగా ఇష్టంగా తింటారండి. కాబట్టి ఇలా ఎప్పుడు నానబెట్టి ఉంచుతాను వాళ్ళ కోసము. అది ఈ రోజు యూజ్ నానబెట్టి ఉన్నవి ఇలా యూజ్ అయిపోయినాయా? ఎంత రాగానే బాగా తినేస్తారండి. ఇదిగో ఇలా స్పాంటేనియస్ గా ఉంటారని నేను అలా తీసుకొస్తున్నాను. చూసారా ఇప్పుడు కాంబినేషన్ ఎలా సెట్ అయిపోయిందో. సరే, మాకు ఈజీగా ఉండేది. ఈజీగా ఉందా? సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు ఇంతకి? రాజ్మా కర్రీ చేస్తారు. రాజ్మా కర్రీ చేస్తారా? రాజ్మా కర్రీ. ఓకే, సో ఫస్ట్ మరి సునీత గారు వంట చేస్తారండి. దోసకాయ రాజ్మా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దోసకాయ రాజ్మా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన రాజ్మా అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టమాటో 1, జీడిపప్పు పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. దోసకాయ రాజ్మా కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సునీత గారు, స్టార్ట్ చేసేద్దామండి. రాజ్మా ఉడికించి పెట్టి ఉంది కాబట్టి హాయిగా ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది. అవునండి. ఇదివరకు ఎప్పుడైనా చేశారా? చేశానండి, కాకపోతే పెసర్లతో చేశాను, మొలకెత్తిన పెసర్లతో. ఇలా చేయలేదు. రాజ్మా అయితే ఇవి ఉన్నాయి కదా, వీటితో చేస్తే కూడా బాగుంటుంది కదా. అవును, ఎందుకంటే రాజ్మా ఇప్పుడు నానబెట్టుకుని ఉడికించుకొని అంటే మన ఎపిసోడ్ మొత్తం అయిపోతుందండి. అది లక్కీగా మా పిల్లల కోసం నానబెట్టి ఉంచాను. ఐడియా సూపర్ కదా అసలు. వేద్దామా? వేద్దామండి. వేడయింది. పెద్దమా? ఇంకా వేడి కావాలండి. ఇంకా వేడి కావాలా? ఇప్పుడు ఇది మనకి కర్రీ అన్నారు కదా. ఓకే, సో అయితే కొంచెం అలా ముద్దకూరలాగా వస్తుందా? ఇట్లా లూజ్ గానే వస్తుందా? దాని రాజ్మా స్టాక్ ఉంది కదండి, ఆ విటమిన్స్ అన్ని వేస్ట్ గా పోయకుండా ఇందులో వేసేస్తున్నారా? ఓకే ఓకే. ఎండుమిరపకాయలు 1 టీ స్పూను, పోపు దినుసులు అండి, వెల్లుల్లి కొంచెం సన్నగా తరిగింది వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అవును, పెద్ద పెద్ద వెల్లుల్లి కనిపిస్తే తీసేస్తారు. ఇలా చిన్న చిన్నవి అయితే ఉల్లిపాయ ముక్కలు తినేస్తారు. మనకి కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుందండి, ఉండదు ఒంటిలో.
పచ్చిమిరపకాయలు కూడా. పచ్చిమిరపకాయలు కూడా అండి. కొంచెం పసుపు వేసుకుందామండి కలర్కు. ఓకే. కొంచెం అల్లం తురిమింది చన్నగా ఉంటుంది కదండి, పంటికి అలా మంచిగా తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందామండి. వేసానండి. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇవి కాస్త ఎర్రగా అయ్యాక ఉల్లిపాయ, దోసకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం వేగాల ఇది. కొంచెం వేగాలి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫేనండి. హౌస్ వైఫే. అవునండి. కానీ అందరికి తొందరగా వండించేసి పంపించేయాలి కాబట్టి ఫాస్ట్ గా వండి. మేము ఫ్రెండ్స్ ఉన్నామండి, వాళ్ళని బయటకు పంపించేసి మేము కిచెన్ పార్టీలు ముచ్చట్లు పెట్టుకుంటాం. ముందు వాళ్ళని పంపించేస్తాము. సో ఆ ముచ్చట్ల కోసం ఫాస్ట్ గా చేసేస్తున్నారా? బాగుంది. ఫాస్ట్ గా చేసేసి ఇప్పుడు మీరందరూ అదే గ్యాంగా? అవునండి. అవునా? బాగుంది. ఈ దోసకాయ ముక్కలు కాసేపు మగ్గాలి అండి. మూత పెడదామండి. ఇవి మెత్తబడిపోవాలి బాగా. అవునండి. ఈ మెత్తబడేదాకా ఏం చేద్దాం మరి? పాట పాడతాను. పాట పాడతారా? వావ్, వెరీ గుడ్. ఏం పాట పాడతారు? రామ రామ పాడతాను. రామ రామ పాడండి. రామ 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 నీలి మేఘ శ్యామ, రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ, మా మనసు విరబూసే ప్రతి సుమగానం మీకేలే, కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే, నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా, రెప్పలు మూయగ కొలిచాము కన్నుల ఎదుటకు రావేల, రామ 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 నీలి మేఘ శ్యామ, రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. అంతేనండి. మీరు చాలా బాగా పాడారు తెలుసా? బాగా పాడానండి. బాగా పాడారు. అంత బాగా కాదండి. నేను అసలు పాటలు పాడి, నేను ఓన్లీ మాటలు. ఒక పాట పాడండి మా కోసం. వద్దులేండి ఇప్పుడు ఎందుకు పాటలు కానీ. చూద్దామా? చూద్దామండి. మగ్గిపోయి ఉంటుంది. సరిపోతుంది ఇలాగా. చూద్దామండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు టమాటా వేసుకుందామండి ఒకటి. గుడ్. టమాటా వేస్తే కలర్ఫుల్ గా అలా బాగుంటుందండి. అవును కదా. కూరలో అయినా బాగా దోసకాయ టమాటా సూపర్ కాంబినేషన్ కదా. నాకు టమాటా చాలా ఇష్టం. టమాటా చాలా ఇష్టం. టమాటా తిని ఇలా బాగా గ్లామరస్ గా అయిపోయినట్టున్నారు మీరు. అవునండి. అవునా? అవును. చూడండి, టమాటా చాలా మంచిది నిజంగానే. మీరు కూడా ఇలా అందంగా ఉండాలంటే రోజు టమాటా తినండి. నెక్స్ట్ కొబ్బరి పొడి వేసుకుందామండి. పచ్చి కొబ్బరి తురుము. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఏం పేరండి మీ వారి పేరు? ప్రసాదరావు అండి. ప్రసాదరావు గారు. పిల్లలు ఎంతమంది? 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలేనా? అవునండి. ఏం చదువుతున్నారు? పెద్ద అమ్మాయి 5th క్లాసు, మనోజ్ఞ పేరు. మనోజ్ఞ. చిన్న అమ్మాయి సిరి 3rd క్లాస్. 3rd క్లాస్. అవును. ఓకే. మా చిన్న అమ్మాయి చాలా సతాయిస్తుందండి. అవునా? అవునండి. ఇలా మంచి మంచి వంటలు లేవంగానే ఏడుస్తుందండి. అదేంటి? అదే డ్యూటీనా? అవునండి. సిరి అలా ఏడవకూడదు, తప్పు. ఇప్పుడు రాజ్మా వేసుకుందామండి. ఇది పుట్టి జీలకర్ర వేసుకునే బదులు పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవును. సో జీలకర్ర వేయించేసి పౌడర్ చేస్తారా? లైట్ గా వేయించాలండి, మళ్ళీ మాడిపోతే కలర్ బ్లాక్ గా వస్తుంది. అవునవును. అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది. అవునండి. నెక్స్ట్ గరం మసాలానా? కొంచెం. ఓకే. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. ముందే వేస్తే మాడిపోతుంది కదా, అందుకోసమని లాస్ట్ లో వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం కొంచెం. చాలండి. నెక్స్ట్ ఇది పోసుకుందామండి. స్టాక్, రాజ్మా స్టాక్ పోసుకొని కాసేపు ఉడకనిచ్చి పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే తినేయచ్చు తర్వాత. సో ఇలాగా స్టాక్ కూడా ఎప్పుడు ఇది ప్రిజర్వ్ చేసి పెడుతూ ఉంటారా? అవునండి. ఎందుకంటే చాలా మంది ఇలా ఉడికించినవి ఐదర్ గబుక్కున అలా పారబోసి హడావిళ్ళు అలా చేసేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా అలా చేయకుండా మంచిగా దీంట్లో అన్ని దాని విటమిన్స్ అన్ని వీటికి ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ ఇలా వాడుకుంటే మనకి అన్ని మనకే వచ్చేస్తాయి. పోసేసుకుందామండి. ఇప్పుడు కాజు పేస్ట్ వేసుకుందామండి. ఓకే.
యాక్చువల్గా ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందామండి. మనకు కూరలలో ఉప్పు ఎక్కువైతే జొన్న పిండి లేదా గోధుమ పిండి తడిపి ముద్దల్లా వేసి కూరలో వేసి కాసేపు ఆగి తీస్తే సాల్ట్ పీల్చేసుకుంటుందండి. ఇది చాలా ఉపయోగకరమైన చిట్కా, ఎందుకంటే అందరు గబుక్కున ఉప్పు కారం అనేది మనకి అలా ఎక్కువ పడిపోతుంటుంది. సో దాన్ని మళ్ళీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ ఐడియా చాలా బాగా పనిచేస్తుంది. అవునండి, చూద్దామండి. వావ్, అయిపోయిందండి. వావ్, పైకి మొత్తం ready. ఇలా వచ్చేసింది. ఇంకా తీసేయచ్చా? తీసేద్దాం, ఆఫ్ చేసేద్దాం. బౌల్లోకి తీసుకున్నాం ఆఫ్ చేసి. అరే ఇక్కడ ఏంటో చేశారే బుడ్డి. సునీత గారు ఇదైతే చాలా సూపర్ గా చాలా అందంగా ఉందండి. అవునండి, అంటే మీలాగే ఉందండి, అందంగా. నాలాగే ఉంది కదా. అవునండి. ఎందుకంటే ఇప్పటిదాకా అందరూ మంచి మంచి కార్వింగ్స్ చాలా చేశారు, కానీ ఇట్లా నిమ్మకాయకి ఒక స్ట్రక్చర్ ఇచ్చి అవునండి. ఈ పైన ఏమో గోధుమ పిండి, అది అవునండి, ఏమో చక్కగా ఎండు మిరపకాయ, మిరియాలు అండ్ ఐబ్రోస్ కూడా జీలకర్రతో. వావ్, ఫెంటాస్టిక్, వెరీ నైస్. చాలా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా డైనింగ్ టేబుల్ మీద 2 చేసి పెట్టామంటే మంచిగా ఉంటుంది కదా? చూడడానికి. చక్కగా ఇవి చూడగానే చాలా హ్యాపీ అయిపోతారు. వెరీ నైస్, చాలా బాగుంది. మీకే మేడం. థ్యాంక్ యూ. తీసేయండి అది. ఓకే, నోరూరించే రాజ్మా దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఓకే, మరి వేడివేడిగా దోసకాయ రాజ్మా కర్రీ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. దోసకాయ రాజ్మా కర్రీ తయారు చేసే విధానం. రాజ్మా ఉడికించిన నీటిని తీసుంచాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగాక పసుపు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత దోసకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, ఉడికించిన రాజ్మా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు వేసి రాజ్మా ఉడికించిన నీళ్లు, జీడిపప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దోసకాయ రాజ్మా కర్రీ రెడీ. దోసకాయ రాజ్మా కర్రీ తయారీ విధానం చూసారు కదా. సునీత గారు కాసేపు అలా పెట్టేయండి. ఓ జారు రెడీయా మీరు? దోసకాయ కాలీఫ్లవర్ ఫ్రై అంతేనా? దోసకాయ కాలీఫ్లవర్ ఫ్రై కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దోసకాయ గోబీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, సన్నగా తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి దోసకాయ కాలీఫ్లవర్ ఫ్రై కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. తయారీ విధానం చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.